సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, అలాగే బాబా మీకు తోడుగా బాగోజీ, బాయాజీ పాటిల్, నిమోన్కర్, లక్ష్మీబాయి షిండే నేను ఉంటాం. మిగతా వాళ్ళు భోజనాలకు వెళ్తాం. వాళ్ళు భోజనాలు చేసొచ్చాక మేము వెళ్తాం అన్నారు శ్యామ. బాబా కళ్ళు మరి దగ్గి, సరే ఎలాగనో భోజనాలు చేయండి అని చెప్తారు. ఆ వెంటనే శ్యామ చెప్పిన 5గురు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా లేచి అయిష్టంగా భోజనానికి వెళ్తారు. బాబా లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. ఆయన బాధలతో మెలికలు తిరిగిపోతూ, నూనె వర్తకులు నన్ను చాలా బాధ పెడుతున్నారు, నేనుండను, వెళ్ళిపోతా అని చెప్పి అంటారు. ఆ వర్తకుల సంగతి నేను చూసుకుంటా, మీరు ఆవేశపడకండి అన్నారు శ్యామ. అంతలో బాబాకి దగ్గుతెర ముంచుకొస్తోంది. బాబా విపరీతంగా దగ్గుతూ ఆ బాధని తట్టుకోలేక అతి కష్టం మీద లేచి కూర్చుంటారు. లక్ష్మీబాయి షిండే బాబా గుండెల మీద చేతులతో రాస్తూ ఉంటే బాగోజీ కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబా సర్వ రక్షకుడివైన నీకు ఈ అవస్థ అని బాధపడతాడు. అంతలో బాబా తాంబూలం అడిగి తీసుకుంటాడు. తాంబూలం నమిలి మంచినీళ్లు తాగుతుండగా నీళ్లు మింగుడు పడక ఆయన కళ్ళు అర్ధనీలీకృతలవుతాయి. అది చూసి అందరూ బాబా బాబా అని చెప్పి అరుస్తూ ఏడుస్తారు. బాబా మరుక్షణంలో తెప్పరిల్లారు. తాను చేయాల్సిన పని ఏదో మిగిలిపోయినట్లు, తీర్చుకోవాల్సిన రుణం ఏదో ఉన్నట్లు సైగలు చేస్తూ ఏడుస్తున్న వాళ్ళని చూపులతోనే వారించారు. ఒక్కొక్క క్షణంలో బాబా సన్నిధి నిశ్శబ్దమైంది. బాబా తలెత్తి తనకి సేవ చేస్తున్న లక్ష్మీబాయి షిండే వైపు అనునయంగా చూశాడు. అంతలో కఫినీ జేబులో చేయి పెట్టి కొన్ని నాణ్యాలు తీశాడు. అందరూ బాబా చర్యల్ని ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. అమ్మా, ఒకప్పుడు నీకు నవవిధ భక్తి మార్గం బోధించాను. ఈ మార్గాన్ని అన్వయిస్తూ ఇన్నాళ్ళు నాకు మనస్ఫూర్తిగా సేవ చేశావమ్మా. నేను ఎవరి రుణము ఉంచుకోను, ఇవి తీసుకో అన్నారు బాబా. లక్ష్మీబాయి ఏడుస్తూ దోసిలి పట్టింది. బాబా ముందు 5 రూపాయల నాణ్యాలు ఆమె దోసిట్లో వేశారు. వెంటనే మరో 4 నాణ్యాలు వేసి, అమ్మ, ఈ 9 నాణ్యాలు నవవిధ భక్తికి ప్రతిరూపాలు, వీటిని జాగ్రత్తగా దాచుకో అని చెప్పి చెప్తారు. లక్ష్మీబాయికి దుఃఖం ముంచుకొస్తుంది. బాబా పాదాల మీద వాలిపోయి బాబా అంటూ బిగ్గరగా నిలిచింది. బాబా ఆయాసపడుతూ శ్యామ వైపు చూసి, శ్యామ, ఆనాడు నువ్వు ఆశించినట్లు ఈనాడు ఈ తల్లిని సత్కరించాను కదూ అని అడుగుతాడు. ఆ మాట విని నిశ్చేష్టుడవుతాడు శ్యామ. నవవిధ భక్తి మార్గాలు బోధించినప్పుడు తన మనసులో అనుకున్న దాన్ని ఇప్పుడు జవాబు చెప్పారా అని చెప్పి మనసులో అనుకుంటాను. ఈ సృష్టి ఉన్నంతకాలం శాశ్వతంగా సాగిపోయే దివ్య లీలకి తెరలేచింది. నాకు మరణం లేదు అని తాత్యాతో చెప్తారు బాబా. నా సమాధి మాట్లాడుతుంది అని పదే ప్రకటించినప్పుడే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు బాబా. అయితే బాబా మరణించారనేటువంటి బాధలో ఉన్న వారంతా బాబా మెట్లను విస్మరించారు. షిరిడిలో శోక సముద్రం అయిపోయింది. భక్తుల హృదయాలు దుఃఖ సాగరాలు అయిపోయాయి. వాళ్ళెవ్వరూ కర్తవ్యాలను నిర్వర్తించే స్థితిలో లేరు. అందుకే నాకు మరణం లేదు అని తానన్న మాటని నిరూపించుకోవడానికి తాను సమాధి చెందిన రాత్రి దాసుగణుకు కల్లో కనిపించి, గణు, నా దేహాన్ని పూలతో కప్పు అని చెప్పి చెప్తారు బాబా. దాసుగణు ఉలిక్కిపడి మేలుకొంటారు. సరిగ్గా అప్పుడే బాబా నిర్యాణం చెందారని అతనికి షిరిడి నుంచి కబురు వస్తుంది. లేదు బాబా మరణించలేదు, బాబాకి మరణం లేదు అని ప్రకటిస్తూ షిరిడీకి పరిగెత్తాడు దాసుగణు. అర్ధరాత్రి అదే సమయంలో శ్యామ మేనమామ లక్ష్మణ్ జోషికి కలలో కనిపించి, ఇన్నాళ్ళు నాకు హారతులిస్తున్న జోగు నేను మరణించాలనుకుంటున్నారు, హారతి ఇవ్వలేదు, నాకు మరణమేమిటి, నువ్వు వచ్చి నాకు పూజ చేసి హారతి ఇవ్వు అని చెప్పి చెప్తారు బాబా. తెల్లవారుతూనే లక్ష్మణ్ జోషి పూజా ద్రవ్యాలతో మసీదులోకి వచ్చి మౌలవీల అభ్యంతరాలను పట్టించుకోకుండా బాబా పార్థివ శరీరానికి పూజ చేసి